హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అమావాస్ ఛానల్. నేను మీ లక్ష్మిని. అందరి ఇళ్ళల్లో కార్తీక మాసాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం నోముల గురించి చూపిస్తున్నాను. సో మాకు ఈ నోములు ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము. మావి వచ్చేసరికి కేదారేశ్వర నోములు. వీటికి లెక్క నోములు, రాశి నోములు అని అంటారు. రాశి నోములు ఏంటంటే మనం గుప్పిడితో దేవుడి దగ్గర పెడతాము, ఎన్ని వస్తాయి అన్ని చేతికి. బట్ లెక్క నోములు అంటే 21 కానీ 7 కానీ 11 కానీ అలాగా. సో మేము ఎప్పుడు 21 చేస్తాము, కానీ ఈసారి మా మమ్మీ ఆ 21 ఎవరు తినట్లేదు, సో కొంచెం తక్కువ చేద్దాంలే అని 11 అలా చేస్తుంది. సో దీనికి ఏంటంటే బూరెలు, గారెలు, పూర్ణాలు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అవి కౌంట్ చేసి మనం దేవుడి దగ్గర పెడతాం. సో అందుకని ఆ ఐటమ్స్లో భాగంగా ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఈ బూరెలు చేస్తున్నారు. బూరెలకి పాకం చెక్ చేస్తారు కదా, మా మమ్మీ చెప్తుంది పాకం టంగని శబ్దం వచ్చినప్పుడే పిండి వేసి కలపాలి అని చెప్తుంది. సో వీళ్ళు పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, ఆ బియ్యం పిండిని ఇలా పాకంలో వేసి, సో మనం అరిసెలకి ఎలాగైతే మనం ప్రిపేర్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఇక్కడ మనం బూరెలకు కూడా అలానే చేసుకుంటాము. కానీ ఇక్కడ వచ్చేసరికి అక్కడ తేగ పాకం తీసుకొస్తారు, లేత పాకం, ఇక్కడ ముదురు పాకం తీసుకొస్తారు. అది డిఫరెన్స్ ఇక్కడ. సో మనం ఇక్కడ పిండి అంతా అలా వేసి వాళ్ళు ఫుల్ కలుపుతారు. ఎలా అంటే అది పిండి మొత్తం కలిసిపోవాలి. మనకి ఒక ఎల్లో అంటే పిండి కనిపించకుండా టోటల్గా కలిపేసిన తర్వాత దాని మీద కొంచెం మీకు కొబ్బరి కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని, సో మనం అరిసెలకి ఏంటంటే ఒక చిన్నగా తీసుకొచ్చి మిషన్ ఉంటుంది కదా, ప్రెస్ చేసే మిషన్తో చేస్తాం. కానీ మనం ఇక్కడ చేతులతోనే ఒక చిన్న కవర్ తీసుకుని ఆ కవర్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ అరిసెలు అనేవి చిన్న చిన్నగా వేస్తారు. ఎందుకంటే పెద్దగా వేయరు. అరిసెలు అంటేనేమో పెద్దగా వస్తాయి, బూరెలు చిన్న చిన్నగా వేస్తారు. ఈ బూరెలు వచ్చేసరికి పొంగాలి అని అంటారు. ఎంత పొంగితే ఆ రోజు నోములు ఎంత బాగుంటాయని అనుకుంటారు. సో తను చూడండి ఫుల్ బాగా కలిపేసిన తర్వాత ఇంకా బూరెలు అనేవి వేసి అలా వేస్తుంది ఆయిల్లో చేసి. మా ఆంటీ ఇవన్నీ బూరెలేనండి. సో ఫస్ట్ ఒక 11 వరకు చిన్న చిన్నగా చేసి వేసింది. అవి దేవుడికి తీసి పక్కన పెట్టాము. మిగతాయి ఇంక ఇంట్లోకి ప్లస్ చుట్టాలు వస్తారు కదా, ప్లస్ ఇంటికి మనం నోములు అన్నప్పుడు చుట్టాలు వస్తారు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ అని. సో మిగతా వాళ్ళకని ఈ బూరెలు అవి పొంగుతున్నాయి కదా, పొంగితే చాలా మంచిది అని ఒక ట్రెడిషనల్ వీళ్ళకి అందరూ, మా ఎదురింటి ఆవిడ, మా పక్కింటి ఆవిడ, మా పెద్దమ్మ, వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారండి మాకు. అక్కడ కవర్ల మీద ఇవన్నీ చేస్తున్నారు, చిన్న చిన్నగా చేస్తున్నారు చూడండి. కానీ ఒక 15 minutes